దయచేసి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుకునే వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా అవిశ్వాసం నుండి విశ్వాసానికి వచ్చాం. మనమందరం కూడా అవిశ్వాసులుగా నుండి మనందరికీ కూడా సాక్ష్యం ఉంటుంది. ఒక అవిశ్వాసి స్థితి నుండి విశ్వాసులోనికి మనం మారేము. మొదటిగా చాలామంది అనుకుంటారు, నేను విశ్వాసం అయిపోయాను, బాప్టిజం తీసుకున్నా, ప్రతి ఆదివారం ప్రభు బలలో పాల్గొంటూ ఉన్నాను, ప్రభు రాజ్యం వచ్చినప్పుడు నేను ఎత్తబడతాను. మరలా నేను కూడా మీకు జ్ఞాపకం చేశాను, మీరు విశ్వాసిగా మిగలడానికి బైబిల్ గ్రంథం ఒప్పుకోవట్లేదు, అది నా మాట కాదు, సంపూర్ణుడిగా అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ అవిశ్వాసం నుండి విశ్వాసికి మనం వచ్చాము. రెండవ మెట్టు ఏంటంటే విశ్వాసం నుండి పరిపక్వత. రెండవ మెట్టు విశ్వాసం నుండి పరిపక్వత. మొదటి మెట్టు ఏంటో చెప్తారండి? అవిశ్వాసం నుండి విశ్వాసికి మారారు, ఇది మొదటి మెట్టు. అవిశ్వాసం నుండి విశ్వాసికి మారారు, ఇది మొదటి మెట్టు. ఏ క్రైస్తవుడు కూడా పరలోకానికి వెళ్ళే క్రైస్తవుడు ఇక్కడ ఆగడు. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, పరలోకానికి వెళ్ళే క్రైస్తవులు ఇక్కడ ఆగరు. బైబిల్ కొన్ని 100 వచనాలు ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను కూడాను. సో విశ్వాసి అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే విశ్వాసం నుండి పరిపక్వత, ఎదిగిన, మెచ్యూర్. గమనించండి, ఈ పులిపిట్టు మీకు కనిపించే పులిపిట్టు 10 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా ఇదే హైట్లో ఉంటుంది. విడ్త్ కూడా, వెడల్పు కూడా ఇంతే ఉంటుంది. కనీసము 1 అంగుళం కూడా పెరగదు. అదే మీరు మార్కెట్కి వెళ్ళి ఒక 30 రూపాయలకో 50 రూపాయలకో కనుక మీరు ఒక మొక్క కనుక కొనుక్కుంటే ఏడాదికి అది ఒక ఎదుగుద్ది. ఒక 10 సంవత్సరాలకి చెట్టుగా అవుతుంది, 50 సంవత్సరాలకి వృక్షంగా మారుతుంది. ఈ పులిపెట్టికి ఒక స్టోన్ రాయకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే మొక్కకిను వీటికి, మొక్కలో జీవం ఉంది, ఈ పులిపెట్లోను రాయిలోను జీవం లేదు. జీవము అనగా యేసు ప్రభు ఎవరినైతే రక్షించుకున్నారో వారందరిలో కూడా దేవుడు ఆయన జీవాన్ని పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తున్నాడు సజీవంగా. అది నేను చెప్తున్న మాట. జీవం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు అదే జీవం అంటే బ్రతికాం. ఎఫెసీ 2:1, మీరు మీ పాపముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మల్ని బ్రతికించుకుని ఉన్నాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అన్నదానికి నిదర్శనం. కొంతమందికి డౌట్ ఉంటుంది, నేను నిజంగానే రక్షణ పొందానంటారా? కొంతమందికి డౌట్ ఉంటుంది. బహుశా ఇక్కడ మీలో కూడా ఆ డౌట్ ఉండే ఉంటుంది. ఎంతమందికి ఉందో నాకు తెలియదు, కానీ నేను నిజంగానే రక్షణ పొందానని చెప్పి కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది. గమనించండి, రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి ఈ 3 స్టెప్స్ ఉంటాయి. ఒకవేళ కనుక మీరు విశ్వాసిగానే ఉండిపోతే కనుక పరిశుద్ధాత్మ దేవుడు కేవలం విశ్వాసిగానే మిగల్చడు. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా విశ్వాసి స్థాయి నుండి ఇంకొక స్థాయి బైబిల్ నేర్పిస్తుంది. జీవము అనగా పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ, బ్రతికించబడిన ప్రతి ఒక్కరూ, ఎఫెసీ 2:1, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మల్ని బ్రతికించుకొనెను అని స్పష్టమైన వాక్యం ఉంది. సో రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా, ఇది చాలా ముఖ్యమైన మాటలుండవు, చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకు చెప్పనా, ఎందుకు ముఖ్యమంటే చాలా మంది సంఘాల్లో అందరూ అనుకుంటున్నారు నేను రక్షణ పొందేసాను అయిపోయింది అనుకుంటున్నారు. మీరు కనుక అలా అనుకున్నారంటే బైబిల్కి విరుద్ధంగా నడుచుకుంటున్నారు. మీరు రక్షణ పొందేశాను, బాప్టిజం పొందేశాను అయిపోయింది అనుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్టే. మీరు చాలా రాంగ్ స్థితిలో ఉన్నారు, రాంగ్ మందిరంలో కూడా ఉన్నారని చెప్పచ్చు. పౌలు గారు ఏమంటున్నారంటే ప్రతి మనుషుని కూడా నేను సంపూర్ణుడిగా నిలబెట్టాలనుకుంటున్నానని చెప్పాడు. ఇది బైబిల్ నేర్పించే పాఠం. సో అందుచేత ప్రతి అవిశ్వాసం నుండి మనం విశ్వాసంలోకి వచ్చాం, ఇది మొదటి మెట్టు. రెండో మెట్టు ఏంటంటే విశ్వాసం నుండి పరిపక్వత. విశ్వాసం నుండి పరిపక్వత. బైబిల్ ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. ఏంటి ఆ పాఠం అంటే, ఎవరినైతే ఆయన నీతిమంతులుగా తీర్చాడో వారిని పరిశుద్ధపరుస్తాడు, అనగా క్రీస్తు స్వరూపంలోకి మారుస్తాడు. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, లైఫ్ లాంగ్ ప్రాసెస్ జరుగుతుంది మనలో. ఆ పని జరుగుతూ ఉంటుంది. సో అంచేత విశ్వాసి అయిన ప్రతి ఒక్కరూ కూడా పరిపక్వత చెందాలి. ఎవరి హృదయంలో రక్షణ ఉందో, ఎవరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఎదుగుతారు, పరిపక్వత చెందుతారు. ఒకవేళ మీరు ఎదగట్లేదు అంటే మీ విశ్వాసము ప్రశ్నార్థకరమే.
బైబిల్ నేర్పించే పాఠం ఇది. 1 ఫిలిప్పీ 1:6 ఈ సత్క్రియను మీలో ఆరంభించిన వాడు క్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించును. సో మిమ్మల్ని మీరు ఆత్మ విమర్శ పరీక్ష ఏం చేసుకోవాలి అంటే, నేను అవిశ్వాసం నుంచి విశ్వాసం అయ్యాను, నాకు సాక్ష్యం ఉంది. అటు తర్వాత విశ్వాసం నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? యోహాను గారు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఒకప్పుడు మీరు పిల్లలుగా ఉన్నారు, అటు తర్వాత మీరు యవనస్తులయ్యారు, బలవంతులయ్యారు. 3 బలవంతులైన తర్వాత మీరు తండ్రులయ్యారు. బైబిల్ గ్రంథము రక్షణ పొందే దగ్గరికి ఆపట్లేదు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ వారు ఆత్మీయంగా సజీవులైతే రెండో స్టెప్ ఏంటంటే పరిపక్వతకి వెళ్తారు. ఒకవేళ మీరు గనక టైం టు టైం మీ ఆత్మీయ జీవితంలో కొత్త విషయాలు నేర్చుకోకపోయినా, మీ ఆత్మీయ విషయంలో మీరు ఎదగలేకపోయినా, మీ ఆరాధనలో, మీ ప్రార్థనలో, మీ అవసరతల్లో, మీ నడకలో క్రీస్తు స్వారూప్యం మీరు కనుక ఎదగట్లేదు అంటే మీ రక్షణను ఖచ్చితంగా మీరు పరీక్షించుకోవాలి. ఎందుకంటే బైబిల్ బై డెఫినేషన్ ఏం చెప్తుందంటే, ప్రతి విశ్వాసి పరిపక్వతలోకి వెళతాడు. ఇది రెండో స్టేజ్. పరిపక్వత నుండి మూడవ మెట్టు ఏంటంటే నడిపించే స్థాయిలోకి వెళ్తాడు. మూడో స్థాయి ఏంటండి? ఇతరులను నడిపించే స్థాయిలోకి వెళ్తాడు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, అదేంటంటే విశ్వాసి, పరిపక్వత, నడిపించే స్థాయి. ఈ 3 స్థాయిల్లో మీరు ఏ స్థాయిలో ఉన్నారు? ఇప్పుడు నేను ఇంకా విశ్వాస స్థాయిలోనే ఉన్నానండి, లేదు నేను పరిపక్వత స్థాయిలోకి వచ్చానండి, అది కూడా కాదండి, నేను నడిపించే స్థాయిలోకి వచ్చాను. మీరు ఈ మూడు స్థాయిలో ఏ స్థాయిలో ఉన్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒకవేళ రక్షణ పొంది చాలా సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మీరు విశ్వాస స్థాయిలోనే ఉన్నారు అంటే, పరిపక్వత అంటే సింపుల్గా చెప్పాలి అంటే వేరే వాళ్ళతో చెప్పించుకోరు. వాళ్ళకి తెలుసు పొద్దున్న లేచి ప్రార్థన చేసుకోవాలి, వ్యక్తిగత ఆరాధన చేయాలి, దేవునితో సమయాన్ని గడపాలి, ఆరాధన మిస్ అవ్వరు, సేవలో పాల్గొంటారు, దేవునికి ఇచ్చే దాంట్లో, దేవుని కొరకు జీవించే దాంట్లో, ఇతను ప్రేమించే దాంట్లో అన్ని విషయాల్లో పరిపక్వత చెందినవారు, వారు ఎదిగినవారు, చెప్పించుకోరు. మూడవ స్థాయి ఏంటంటే ఇతరులను నడిపించే స్థాయి. సో ఒక విశ్వాసగా మీ వయసు ఎంతో నాకు తెలీదు. ఇది యోహాను గారు 1 యోహాను 2వ అధ్యాయంలో అని చెప్పుకుంటూ వచ్చారు. మీ స్థాయి, మీ స్థితి ఇప్పుడు ఎందులో ఉందో ఒకసారి మీరు పరీక్షించుకోండి. ఒకవేళ ఇంకా మీరు అవిశ్వాసం నుండి విశ్వాస అయ్యి 30, 20, 10 సంవత్సరాలు అయినా కూడా ఇలానే మీరు ఉన్నారు అంటే ఖచ్చితంగా మీ విశ్వాసం పరీక్షించుకోవాలి. ఎదుగుదల స్లోగా ఉంటుంది, ఓకే, బైబిల్ దానికి ఒప్పుకుంటుంది. ఎదుగుదల స్లోగా ఉండొచ్చు, బైబిల్ దానికి ఒప్పుకుంటుంది. కానీ ఎదుగుదల లేకపోతే మాత్రము ప్రశ్నించుకోవాలి. క్రియలు లేని విశ్వాసము, అది ఏ క్రియలు అంటే కేవలం దాన ధర్మాల గురించి మాట్లాడట్లేదు. ఎదుగుదల లేని విశ్వాసం మృతమైంది. మీ అందరికీ తెలుసు కదా, ఒక చెయ్యి కనుక చెయ్యి ఎదగకపోతే అది చచ్చిపడిపోతుంది. సో అంచేత మీరు గమనించాల్సిన విషయాలు, ఈ వాక్యాన్ని నేను మరలా జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు అంటున్నారు, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా నేను నిలబెట్టాలి. యేసు ప్రభువుకు మీరు ఎలా నిలబడాలంటే, ప్రభువుకు ముందు సంపూర్ణులుగా నిలబడాలి. ఎలా నిలబడాలండి? విశ్వాసంగా నిలబడితే సరిపోదు, కేవలం పరిపక్వత చెందితే మాత్రం కాదు, నడిపించే స్థాయిలోకి రావాలి. ఏ స్థాయిలోకి రావాలండి? నడిపించే స్థాయిలోకి రావాలి. 3 నేర్పించాను నేను, అది బైబిల్ నేర్పిస్తుంది మనకు పాఠం. అది మనం ఎలాగవ్వాలి? పరిపూర్ణంగా కావాలి. ఒకవేళ నేను విశ్వాసంగా మిగిలిపోతాను అంటే, ఎదుగుదల లేని విశ్వాసి పౌలు గారు కొరింథీయులకు రాస్తూ చెప్పిన మాట్లాడేది తెలుసా? వాళ్ళని ఏమని పిలిచాడు తెలుసా? శరీరానుసారులను పిలిచాడు, ఆత్మానుసారులను పిలవల, శరీరానుసారులను పిలిచాడు. ఎందుకంటే వారు ఎదగకపోవడానికి కారణం ఇంకా వారి ప్రేమ లోకంలోనే ఉంది. యోహాను గారు అంటారు, ఈ యవనస్తులు, పిల్లలు, తండ్రులు అని చెబుతూనే 2వ అధ్యాయం 5 వచనాలు ఇలాగే చెప్పి 6వ వచనం సరికి ఏమన్నాడు తెలుసండి? మీలో లోకమును ప్రేమించేవాడు దేవుని ప్రేమ అతనిలో అని చెప్పాల్సి వచ్చింది. కింద వచనం అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, లోకాన్ని ప్రేమించేవారు ఎదగరు, లోకాన్ని ప్రేమించేవారు ఎదగలేరు అని చెప్తున్నారు. ఫస్ట్ మీ స్థాయి అంటే మీకు తెలిస్తే నెక్స్ట్ స్థాయిలోకి వెళ్ళడానికి మీకు ఉపయోగపడుతుంది. చాలామందికి మందిరానికి వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఎక్కడున్నారా కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి డౌట్, వాళ్ళకి నేను లోకంలో ఉన్నానా, నిజంగా రక్షణ పొందానా, నాలో పరిశుద్ధాత్మ దేవుడు సజీవంగా ఉన్నాడా, అది కూడా తెలియదు చాలామందికి. మందిరానికి వెళ్తున్నాం, వస్తున్నాం, ఏమండి? దయచేసి గమనించండి, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు మాత్రము కొందరే. డిఎల్ మూడి గారు మాట చెప్పారు, నిజమైన క్రైస్తవులు ఆదివారం కాదు కనిపించేది, నిజమైన క్రైస్తవులు శుక్రవారం ఉపవాస కోటాల్లోనే కనబడతారంట. అంటే ఆదివారం నిజమైన విశ్వాసం కారా అని అనడగద్దు, డిఎల్ మూడిగా చెప్పిన మాట అది. ఎందుకంటే నీ డెడికేషన్ చూపిస్తుంది నువ్వు ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నావు అనేది.